హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? డైవర్స్ కేసెస్ ఎక్కడ ఫైల్ చేయాలి? కేవలం డైవర్స్ కేసెస్ మాత్రమే కాదండి, భార్యాభర్తలు ఒకరిపైన ఒకరు ఫైల్ చేసుకునేటటువంటి కేసెస్, అంటే మెయింటెనెన్స్ కేసెస్ అయినా కావచ్చు, లేకపోతే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కోసం ఫైల్ చేసే కేసెస్ అయినా, చైల్డ్ కస్టడీ కోసం ఫైల్ చేసే కేసెస్ అయినా, ఎలాంటి ఫ్యామిలీ కేసెస్ అయినా సరే, భార్యాభర్తల మధ్య గొడవ అనేది జరిగి విడిపోయినప్పుడు, భార్యాభర్తలు ఇద్దరు వేరే వేరే ఊళ్ళల్లో నివసిస్తూ ఉన్నప్పుడు, ఏ ఊళ్ళో అంటే భార్య ఉన్నటువంటి ఊళ్ళో ఫైల్ చేయాలా, లేకపోతే భర్త ఉన్నటువంటి ఊళ్ళో ఫైల్ చేయాలా? ఈ ఫ్యామిలీ కేసెస్ అనేవి భార్యాభర్తలు ఒకరిపైన ఒకరు ఏ కోర్టులో ఫైల్ చేయాలి, ఏ ఊళ్ళో ఫైల్ చేయాలి అన్న విషయం చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి కేసు అనేది ఏ ఊళ్ళో ఫైల్ చేయాలో తెలుసుకోండి. ఉదాహరణకి మనం ఏ అండ్ బి, హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుందాం. సో ఇక్కడ ఏ హస్బెండ్, అబ్బాయి నేటివ్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్, అలాగే అమ్మాయి నేటివ్ ప్లేస్ వచ్చేసి బెంగళూరు. సో వీళ్ళిద్దరికి పెళ్ళి హైదరాబాద్లో జరిగింది, అంటే అబ్బాయి వాళ్ళ ఊళ్ళో పెళ్ళి అనేది జరిగింది. పెళ్ళి అయిన తర్వాత చెన్నైలో వీళ్ళిద్దరు కలిసి కాపురం చేశారు. తర్వాత చెన్నైలో ఉన్నప్పుడే వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది జరిగి అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వచ్చేసింది, అంటే బెంగళూరుకి వచ్చేసింది. ప్రజెంట్ అమ్మాయి వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. సో గొడవ అయిన తర్వాత అబ్బాయి చెన్నైలో జాబ్ అనేది మానేసి ఢిల్లీలో జాబ్ వెతుక్కొని ప్రజెంట్ అతను ఢిల్లీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు అమ్మాయి బెంగళూరులో ఉంటుంది, అబ్బాయి ఢిల్లీలో ఉంటుంది. అబ్బాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్, అమ్మాయి నేటివ్ ప్లేస్ వచ్చేసి బెంగళూరు. మరి ఇప్పుడు ఏ కోర్టులో ఈ కేసు అనేది ఫైల్ చేయాలి? అది హైదరాబాద్ కోర్టులోనా, బెంగళూరు కోర్టులోనా, చెన్నై కోర్టులోనా, లేకపోతే ఢిల్లీ కోర్టులోనా? ఎక్కడ? ఈ విషయం గురించి మనకి ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో సెక్షన్ 19లో ఈ విషయం చెప్పబడింది. ఈ సెక్షన్ ప్రకారం కోర్ట్ టు విచ్ పిటిషన్ షెల్ బి ప్రెజెంటెడ్, ఎవ్రీ పిటిషన్ అండర్ దిస్ యాక్ట్ షెల్ బి ప్రెజెంటెడ్. అంటే ఈ చట్ట ప్రకారం ఏ కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు అంటే, ద మ్యారేజ్ వాజ్ సాల్మనైజ్డ్, అంటే పెళ్ళి ఎక్కడైతే జరిగిందో అక్కడ అని. మరి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలో ఎక్కడ వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు అంటే హైదరాబాద్, అంటే హైదరాబాద్ కోర్టుకి జ్యూరిడిక్షన్ అనేది ఉంది, అంటే హైదరాబాద్ కోర్టులో అమ్మాయి కానీ అబ్బాయి కానీ కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. అలాగే ద రెస్పాండెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద పిటిషన్ రిసైడ్స్, అంటే కేసు వేసే వ్యక్తిని మనం పిటిషనర్ అని అంటాము. ఎవరిపైనైతే కేసు అనేది వేస్తున్నామో వాళ్ళని రెస్పాండెంట్ అంటాము. సో ఇప్పుడు వైఫ్ కానీ హస్బెండ్ పైన కానీ కేసు వేస్తూ ఉంటే, హస్బెండ్ ఏ ఊళ్ళో అయితే నివసిస్తూ ఉంటాడో ఆ ప్లేస్లో కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణ ప్రకారం హస్బెండ్ ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి వైఫ్ ఢిల్లీ కోర్టులోనైనా సరే హస్బెండ్ పైన కేసు అనేది ఫైల్ చేయొచ్చు. ఒకవేళ హస్బెండ్ కానీ వైఫ్ పైన కానీ కేసు అనేది ఫైల్ చేస్తూ ఉంటే, వైఫ్ ప్రజెంట్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది కాబట్టి బెంగళూరు కోర్టులో హస్బెండ్ కేసు అనేది ఫైల్ చేయొచ్చు. అలాగే ద పార్టీస్ టు ద మ్యారేజ్ లాస్ట్ డిసైడెడ్ టుగెదర్, అంటే చివరిసారిగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏ ఊళ్ళో అయితే నివసించి ఉంటారో ఆ ఊళ్ళో కూడా కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి చివరిసారిగా నివసించింది చెన్నై, అంటే చెన్నై కోర్టులో కూడా కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. లేదా ఇన్ కేస్ ద వైఫ్ ఇస్ ద పిటిషనర్, అంటే వైఫ్ కానీ భర్త మీద కానీ కేసు వేస్తూ ఉంటే, వేర్ షీ ఈజ్ రిసైడింగ్ ఆన్ ద డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద పిటిషన్, అంటే భార్య కేసు వేసే నాటికి ఆవిడ ఏ ఊళ్ళో అయితే నివసిస్తూ ఉంటుందో ఆ ఊళ్ళో కేసు అనేది వేసుకోవచ్చు. అంటే ఇక్కడ భార్య ప్రజెంట్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది కాబట్టి బెంగళూరు కోర్టులో వైఫ్ అని కేసు అనేది వేసుకోవచ్చు. ఎందుకంటే భార్య కేసు వేసే నాటికి ఏ కోర్టులో అయితే నివసిస్తూ ఉందో ఆ కోర్టులో కేసు వేయచ్చు అన్నారు. కానీ ఇక్కడ మీకు హస్బెండ్కి ఈ రైట్ అనేది లేదు. హస్బెండ్ కేసు వేసే పని కానీ అయితే హస్బెండ్ ఏ ఊళ్ళో అయితే నివసిస్తూ ఉంటాడో ఆ ఊళ్ళో అతను కేసు వేసుకోవడానికి వీలు లేదు. అంటే హస్బెండ్ ఢిల్లీలో ఉన్నాడు, ఇప్పుడు భార్య పైన కేసు హస్బెండ్ ఢిల్లీలో వేయలేడు. హస్బెండ్ కానీ కోర్టులో కానీ కేసు ఫైల్ చేస్తూ ఉంటే, కానీ భార్య మాత్రం ఢిల్లీ కోర్టులో అయినా వేయచ్చు, హైదరాబాద్ కోర్టులో అయినా వేయచ్చు, బెంగళూరు కోర్టులో అయినా వేయచ్చు, చెన్నై కోర్టులో అయినా వేయచ్చు. కానీ హస్బెండ్ భార్య మీద ఫైల్ చేయాలి అంటే ఢిల్లీ కోర్టులో కేసు అనేది ఫైల్ చేయకూడదు. చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ.
ఈ 3 కోట్లలో మాత్రమే ఫైల్ చేసే రైట్ అనేది ఉంటుంది. సో మనకి ఈ చట్ట ప్రకారం పెళ్ళి ఎక్కడైతే జరిగి ఉంటుందో ఆ కోర్టులోనైనా కేసులు ఫైల్ చేసుకోవచ్చు. లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ చివరిసారిగా కలిసి ఎక్కడైతే నివసించి ఉంటారో ఆ కోర్టులోనైనా ఫైల్ చేసుకోవచ్చు. లేకపోతే వైఫ్ ఏ ఊళ్ళో అయితే నివసిస్తూ ఉంటుందో ఆ ఊళ్ళోనైనా కేసు ఫైల్ చేయొచ్చు. లేకపోతే వైఫ్ హస్బెండ్ ఏ ఊళ్ళో అయితే నివసిస్తూ ఉంటాడో వైఫ్ అయితే అతనిపైన ఆ ఊళ్ళో కేసు అనేది ఫైల్ చేయొచ్చు. కాబట్టి హస్బెండ్ కానీ వైఫ్ కానీ కేసెస్ అనేవి ఫైల్ చేయాలి అనుకున్నప్పుడు ఏ ఊర్లో అయితే మీరు ఫైల్ చేయాలి అనుకుంటారో అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ కోర్ట్స్లో కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కానీ మీరు కేసెస్ అనేవి ఫైల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.